ఫ్లాష్ బ్యాక్. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. 1 week later. కళ్ళ ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోటి లెక్కున్నావు. ఏం పేరు? వాండా. మొండా. వాండా పేరు మస్తుంది, ఫిగర్ తగ్గట్టు. ముందు వీడియో స్టార్ట్ చేయి. అమ్మ లక్ష్మి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్లీ మత్తు వదలరా పార్ట్ 2 మూవీ సెప్టెంబర్ 13కి రిలీజ్ అవుతుందని సడన్ గా అనౌన్స్ చేశారు. అండ్ మన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది, నాకు నచ్చింది. డైరెక్టర్ రితేష్ రాణా గారి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఆ జోక్స్ అనేవి చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే డైరెక్టర్ రితేష్ రాణా గారు ఏం చేస్తారంటే ఆన్లైన్ లో బాగా వైరల్ అయిన కంటెంట్ ని మూవీలో సర్కాస్టిక్ వేలో చూపిస్తారు. అది 50% ఉంటుంది. మిగతా 50% అనేది ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. లైక్ డైలాగ్స్ లో గానీ, డీటెయిలింగ్ లో గానీ, ఆ ఓరినా కొడక సీరియల్ గానీ ఇలా అన్నమాట. ప్రీవియస్లీ ఆయన తీసిన హ్యాపీ బర్త్డే మూవీ కూడా బానే ఉంటుంది. అందులో కూడా జోక్స్ బానే ఉంటాయి. కాకపోతే ఆ మూవీ అనేది ఫ్లాప్ అయింది. ఈ జోక్స్ అనేవి అందరికీ అర్థం కావు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మీమ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ మత్తు వదలరా పార్ట్ 2 మూవీలో కూడా అలాంటి టైప్ ఆఫ్ జోక్స్ కనిపిస్తున్నాయి. మరి ఆ జోక్స్ అనేవి ఆడియన్స్ కి అర్థమవుతాయో లేదో, అండ్ ఆడియన్స్ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కొంచెం డౌట్ గా ఉంది. అండ్ నా ఫేవరెట్ సీరియల్ అయిన ఓరినా కొడక సీరియల్ ని కూడా మళ్ళీ తీసుకొచ్చారు. సో నేను ఈ మూవీ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఇంకా మన అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్లీ టెరిఫైర్ 3 మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, వైలెన్స్ కానీ, ఆర్-రేటెడ్ స్టఫ్ కానీ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ ఈ మూవీ మన ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాకపోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ కూడా రిలీజ్ కాలేదనుకుంటా. బట్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఇలాంటి మూవీస్ చూడడానికి కొంతమంది ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను అంతే. ఈ మూవీ అనేది అక్టోబర్ 11 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ సానిక్ 3 మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. అండ్ ఈ ట్రైలర్ లో షాడో క్యారెక్టర్ కి కియానూ రీవ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అండ్ రీసెంట్లీ సానిక్ 3 మూవీకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సానిక్ 3 మూవీ అర్థం కావాలంటే దిస్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అయిన నకల్స్ సిరీస్ చూడాలనుకుంటా. ఎందుకంటే ఈ సిరీస్ అనేది సానిక్ 2 అండ్ సానిక్ 3 మూవీస్ కి మధ్యలో జరుగుతుంది. సో సానిక్ 3 మూవీని సెటప్ చేసే విధంగా ఈ నకల్ సిరీస్ లో ఏదైనా కనెక్షన్ ఉందేమో. సో సానిక్ మూవీస్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ నకల్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉంది. కానీ దాని సబ్స్క్రిప్షన్ అందరి దగ్గర ఉండదు కాబట్టి క్రోమ్ లో ఒకసారి ఈ సిరీస్ గురించి వెతికి చూడండి, దొరికితే డౌన్లోడ్ చేసుకుని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు పీకీ బ్లైండర్స్ కి సంబంధించి ఒక మూవీ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ప్రెజెంట్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో కిలియన్ మర్ఫీ, రెబెకా ఫెర్గ్యూసన్ తో పాటు బ్యారీ క్యూగన్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఈ మూవీ 2025 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయాన్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ రాబోయే జేమ్స్ బాండ్ మూవీ కోసం డైరెక్టర్స్ ని వెతికే పనిలో పడ్డారంట. అండ్ కొంతమంది డైరెక్టర్స్ తో మీటింగ్ కూడా జరిపారంట. ఈ డైరెక్టర్స్ లో ఎడ్వర్డ్ బెర్గర్ అనే ఒక డైరెక్టర్ కూడా ఉన్నారంట. ఆయన 2022 లో ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనే ఒక వార్ యాక్షన్ బేస్డ్ మూవీని కూడా తీశారంట. సో నెక్స్ట్ రాబోయే జేమ్స్ బాండ్ మూవీ కోసం డైరెక్టర్ గా ఎడ్వర్డ్ బెర్గర్ ని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ జేమ్స్ బాండ్ మూవీలో జేమ్స్ బాండ్ గా ఎవరు నటిస్తున్నారు అన్న దాని మీద ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022 లో డీసీ కామిక్స్ ని బేస్ చేసుకుని ది శాండ్ మ్యాన్ అనే ఒక సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అది మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. ఆ సిరీస్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ కాన్సెప్ట్, వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్రెసెంట్ ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 యొక్క షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ శాండ్ మ్యాన్ యూనివర్స్ నుంచే డెడ్ బాయ్ డిటెక్టివ్స్ అనే ఒక సిరీస్ కూడా వచ్చింది. ఆ సిరీస్ కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్లీ ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ కి సంబంధించిన సీజన్ 2 ని క్యాన్సిల్ చేశారంట. మరి దానికి రీజన్ ఏంటో ఇప్పటి వరకు తెలియలేదు. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇలా ఎందుకు చేశారో నాకైతే తెలియదు. బట్ వీళ్ళు శాండ్ మ్యాన్ యూనివర్స్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మంచి కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే శాండ్ మ్యాన్ సిరీస్ లో డ్రీమ్, డెత్, డిజైర్, డెస్టినీ ఇలాంటి కొన్ని వాటికి రూపాలు ఉండటం, అండ్ ఆ కాన్సెప్ట్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ లో చనిపోయిన 2 పర్సన్స్ యొక్క ఆత్మలు డిటెక్టివ్స్ గా మారి ఇన్వెస్టిగేషన్ చేయడం, మనుషుల్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ నుంచి కాపాడడం, ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి యూనిక్ కంటెంట్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ డీసీ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022 లో ప్రే అనే ఒక ప్రెడేటర్ మూవీ వచ్చింది. ఆ మూవీని డాన్ ట్రాన్స్టన్బర్గ్ అనే ఒక డైరెక్టర్ తీశారు. ఆ మూవీ పర్లేదు, బానే ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఈ ప్రే మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ట్రాన్స్టన్బర్గ్ ఇంకొక ప్రెడేటర్ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. ఆ మూవీ నేమ్ వచ్చేసి బ్యాడ్ ల్యాండ్స్ అనమాట. అండ్ ఈ మూవీ ప్రే మూవీకి సీక్వెల్ కాదు, ఎందుకంటే ప్రే మూవీ అనేది 1719 ఆ టైం పీరియడ్ లో జరుగుతుంది. అండ్ ఈ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ అనేది ఫ్యూచర్ లో జరుగుతుందంట. సో అందుకే ఈ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ అనేది
ప్రే మూవీకి సీక్వెల్ కాదు, కానీ ప్రే మూవీకి సీక్వెల్ అయిన ప్రే 2 మూవీ కూడా డెవలప్మెంట్ లోనే ఉంది. ఆ మూవీ ఈ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ తర్వాత రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్లీ ఈ బ్యాడ్ ల్యాండ్స్ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఎల్ ఫ్యానింగ్ అనే ఒక యాక్ట్రెస్ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జూలై 2 కి జురాసిక్ వరల్డ్ మూవీ రాబోతుంది అని అనౌన్స్ చేశారు కదా. ఆ మూవీలో స్కార్లెట్ జాన్సన్, మార్షల్ అలీ ఇలా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారని ప్రీవియస్లీ న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ గురించి నేను ప్రీవియస్లీ అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ రీసెంట్లీ ఆ జురాసిక్ వరల్డ్ మూవీకి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేశారు. ఆ మూవీ నేమ్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనమాట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 2 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్ జోరా బెనెట్ అనే ఒక క్యారెక్టర్ లో నడుస్తున్నారు. రీసెంట్లీ ఆవిడ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. అండ్ ఇదే ఆ ఫస్ట్ లుక్. సారీ గైస్, స్కార్లెట్ జాన్సన్ ఫస్ట్ లుక్ ఇది కాదు, ఏదో పొరపాట్లో అలవాటు అయిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. యాక్చువల్ ఫస్ట్ లుక్ వచ్చేసి ఇది. ఈ పిక్చర్ లో కనిపిస్తుంది స్కార్లెట్ జాన్సన్ అండ్ జానథన్ బెయిలీ. అండ్ మార్షల్ అలీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అండ్ ఆ ఇమేజ్ వచ్చేసి ఇది. అండ్ ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీ జరిగిన 5 years తర్వాత జరుగుతుందంట. అండ్ ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీలో ప్రీవియస్ జురాసిక్ వరల్డ్ మూవీస్ లో కనిపించిన క్రిస్ ప్రాట్ గానీ మిగతా కాస్ట్ మెంబర్స్ కానీ కనిపించారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీని గ్యారెత్ ఎడ్వర్డ్ అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. ఈయన ప్రీవియస్లీ గాడ్జిల్లా, స్టార్ వార్స్ రోగ్ వన్, ద క్రియేటర్ ఇలాంటి మూవీస్ తీశారు. అండ్ ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ మీద ఉన్న ఒకే ఒక్క హోప్ ఈ డైరెక్టర్ మాత్రమే. అండ్ ఈ మూవీని ఈయన అండ్ స్కార్లెట్ జాన్సన్ మాత్రమే కాపాడగలరు. ఎందుకంటే పోను జురాసిక్ వరల్డ్ మూవీస్ అనేవి కంటెంట్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ మూవీ బాగుంటుంది, సెకండ్ మూవీ పర్లేదు అనిపిస్తుంది, థర్డ్ మూవీ అయిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ అయితే అసలు నాకు నచ్చలేదు. అసలు ఆ మూవీ 1 billion ఎలా కలెక్ట్ చేసిందో కూడా నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు 4th మూవీని తీస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జోకర్ 2 మూవీకి సంబంధించి 2 పోస్టర్లు రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాట్మ్యాన్ ఎపిక్ క్రైమ్ సాగాలో స్పిన్ ఆఫ్ గా రాబోతున్న ద పెంగ్విన్ సిరీస్ లో రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ కనిపించారని కన్ఫర్మ్ అయింది. సో బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ కి ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ ఇందులో బ్యాట్మ్యాన్ కనిపించకపోయినా ఈ సిరీస్ మాత్రం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్ వచ్చేసి బ్యాట్మ్యాన్ 2 మూవీని సెటప్ చేస్తుంది. సో తప్పకుండా చూడాల్సి వస్తుంది. అండ్ ప్రెజెంట్ బ్యాట్మ్యాన్ 2 మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాట్మ్యాన్ 2 మూవీ October 2, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ నేను విజన్ సిరీస్ గురించి స్కార్లెట్ విచ్ రిటర్న్ అవుతుంది అని ఒక వీడియో చేశాను కదా. ఆ విజన్ సిరీస్ ని వెస్ట్ కోస్ట్ అవెంజర్స్ కామిక్ సిరీస్ ని బేస్ చేసుకుని తీస్తున్నారేమో అని కూడా చెప్పాను. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ విజన్ సిరీస్ లో వెస్ట్ కోస్ట్ అవెంజర్స్ కి సంబంధించిన కొంతమంది మెంబర్స్ కూడా కనిపిస్తారని ఒక న్యూస్ అయితే తెలిసింది. యాక్చువల్లీ ఈ వెస్ట్ కోస్ట్ అవెంజర్స్ టీమ్ లో హాక్ ఐ, విజన్, స్కార్లెట్ విచ్, వండర్ మ్యాన్, వార్ మెషిన్, కెప్టెన్ అమెరికా ఇలా చాలా మంది సూపర్ హీరోసే ఉంటారు. బట్ ఈ విజన్ సిరీస్ లో ఎవరిని చూపిస్తారో చూడాలి మరి. అండ్ ఈ విజన్ సిరీస్ లో అల్ట్రాన్ క్యారెక్టర్ కూడా రిటర్న్ కాబోతుంది. కానీ ఈ అల్ట్రాన్ క్యారెక్టర్ క్యామియోలా కాకుండా ఒక ఫుల్ లెంత్ రోల్ లో ఉండబోతుందంట. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్ తో ఏం ప్లాన్ చేస్తున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ రైన్ రెనాల్డ్స్ రీసెంట్లీ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించిన ఒక డిలేటెడ్ సీన్ ని షేర్ చేశారు. ఈ డిలేటెడ్ సీన్ లో చానింగ్ టాటమ్ గ్యాంబిట్ క్యారెక్టర్ ని చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ ముందు ఒక స్లింగ్ రింగ్ పోర్టల్ కూడా ఓపెన్ అయినట్టు చూపించారు. మేబీ ఈ సీన్ వచ్చేసి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ ఎండింగ్ లో డెడ్పూల్ హంటర్ B-15 కి చెప్తాడు కదా వైట్ లో ఇరుకుపోయిన సూపర్ హీరోస్ ని వాళ్ళ యూనివర్సెస్ కి పంపించేయమని. సో తర్వాత డెడ్పూల్ కానీ టీవీ వాళ్ళు కానీ గ్యాంబిట్ క్యారెక్టర్ ని తన యూనివర్స్ కి కానీ లేదా వేరే యూనివర్స్ కి కానీ తీసుకెళ్లి ఉండవచ్చు. సో దానికి సంబంధించిందే ఈ డిలేటెడ్ సీన్ అయి ఉండవచ్చు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది కదా. ఈ షూటింగ్ స్పాట్ నుంచి బెన్ గ్రిమ్ ద థింగ్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. ఈ వీడియోలో యాక్టర్ ఎబోన్ మోస్ బ్యాకరాజ్ కి ద థింగ్ క్యారెక్టర్ కి సంబంధించిన కాస్ట్యూమ్ ని తొడుగుతున్నారు. యాక్చువల్లీ షూటింగ్ స్పాట్ లో కనిపించినట్టు క్యారెక్టర్స్ అనేవి మూవీలో కనిపించవు, చాలా చేంజెస్ అనేవి చేస్తారు. అండ్ ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ని యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ద థింగ్ క్యారెక్టర్ ని కంప్లీట్లీ CGI చేయడం కన్నా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ని యూస్ చేసి దానికి కొంచెం CGI యాడ్ చేయడం కొంచెం ఈజీ కాబట్టి మార్వెల్ వాళ్ళు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ని యూస్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి టైమ్, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. అండ్ అనుకున్న టైం కి మూవీ రిలీజ్ చేయగలుగుతారు. అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ 4 షూటింగ్ స్పాట్ నుంచి ఇంకొక ఇమేజ్ కూడా లీక్ అయింది. ఆ ఇమేజ్ లో ఒక ఫీమేల్ యాక్ట్రెస్ ఉన్నారు, కానీ ఆవిడ ఫేస్ సరిగా కనిపించడం లేదు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ అని చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఆ క్యారెక్టర్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియలేదు. సో ప్రస్తుతానికి దీన్ని ఒక రూమర్ లాగా భావించాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 గురించి. ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ జూలై 2026 కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకే ఏం చెప్పాడంటే ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో మల్టీవర్సల్ స్టోరీ ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ కి మధ్యలో జరుగుతాయంట. సో అందుకే ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీని అవెంజర్స్ డూమ్స్డే మూవీ తర్వాత జూలైలో రిలీజ్ చేయడానికి మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు డానియల్ ఆర్పీకే
రిలేషన్షిప్ కి వచ్చారు. అండ్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యారు. ఇందులో కొంతమంది ఏమంటున్నారంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీ గ్రౌండెడ్ లెవెల్లో కింగ్ పిన్ తో కానీ డేర్ డెవిల్ తో కానీ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ప్రెజెంట్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క స్టోరీ అనేది మల్టీవర్సల్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా మల్టీవర్సల్ సైడే ఉంటాను. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్ డే రిలీజ్ అవడానికి 2 సంవత్సరాలు ఉంది. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ రిలీజ్ అవడానికి 3 సంవత్సరాలు ఉంది. సో ఈ 3 సంవత్సరాల్లో మార్వెల్ వాళ్ళు మల్టిపుల్ మూవీస్ తీసి సీక్రెట్ వార్స్ మూవీని సెటప్ చేసుకోవాలి. మరి ఇలాంటి టైంలో గ్రౌండెడ్ లెవెల్ మూవీస్ తీస్తే పెద్దగా యూజ్ ఉండదు కదా. సో అందుకే స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మల్టీవర్సల్ స్టోరీ ఉండడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోయే మూవీస్ సిరీస్లు తప్ప తర్వాత రాబోయే ప్రాజెక్టులన్నీ మల్టీవర్సల్ ఎలిమెంట్స్ తో ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై.